సర్పై గాంధీభవన్లో జరిగిన జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కొందరు నాయకులు సర్పై నిర్లక్ష్యంగా ఉంటున్నారని, పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రసన్న, కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ అంటే ఓటర్ల సవరణ కార్యక్రమం మీద చాలా సీరియస్గా ఉండదని చెప్పవచ్చు. ఇప్పటికే పలుమార్లు జూమ్ మీటింగ్ పెట్టుకొని ఎమ్మెల్యేలను, మంత్రులను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను అందరినీ కూడా అప్రమత్తం చేసింది. కానీ రేపటి నుంచి నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎస్ఐఆర్ ప్రారంభం కానున్నందున ఈవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ మీటింగ్లో దాదాపు గంట పాటు కొనసాగింది. ఈ గంట సమయంలో అటు పిసిసి కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ ఇద్దరు కూడా ఈ ఎస్ఐఆర్ మీద సరిగా నియోజకవర్గాల్లో అవగాహన సదస్సులు నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఆ ఇన్ఛార్జీలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి ప్రమాదకరంగా మారుతుంది, పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గాలలో సరిగా వ్యవహరించకపోతే కూడా ఓటర్లు, అర్హులైన ఓటర్లకు సంబంధించిన ఓటు లేకుండా పోతుంది. ఆ ఓటు లేకుండా పోతే అటు ఆధార్ కార్డు పోతుంది, ఇట్లా రేషన్ కార్డు రెండూ పోతాయి, తీవ్ర నష్టం జరుగుతుంది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. ఎవరెవరు నియోజకవర్గాలలో సక్రమంగా ఉండడం లేదో, ఎవరెవరు ఈ ఎస్ఐఆర్కి సంబంధించిన అవగాహన సదస్సులు నిర్వహించలేదో తన వద్ద నివేదిక ఉండాలి. ఆ నివేదిక ప్రకారము మేము కూడా చెప్పదలుచుకుంటే కూడా చాలా సీరియస్గా ఉంటుంది. మీరు పార్టీకి నష్టం కలిగించేటట్టుగా ఎవరు వ్యవహరించినా చూస్తూ సహించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి హెచ్చరించారు. అదేవిధంగా గతంలో ఎస్ఐఆర్ జరిగిన రాష్ట్రాలలో అక్కడ చోటు చేసుకున్న పరిణామాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, మరికొన్ని రాష్ట్రాల్లో కావచ్చు ఎస్ఐఆర్ పైన నిర్లక్ష్యం చేయడం వల్ల, దాన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఏదైతే లౌకిక ఓట్లున్నాయో ఆ ఓట్లన్నీ కూడా తీసేసి బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లన్నీ కూడా ఓటర్ల జాబితాలో చేర్చుకోవడంతో అక్కడ ప్రభుత్వాలే కూలిపోయాయి. అలాంటి పరిస్థితి తెలంగాణలో జరగకూడదని ముందు నుంచి కూడా మేము హెచ్చరిస్తూ వస్తున్నప్పటికి కూడా, అప్రమత్తం చేస్తూ వస్తున్నప్పటికి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు ఎస్ఐఆర్ మీద పూర్తి స్థాయిలో నిమగ్నం కాకపోవడం చాలా శోచనీయంగా ఉందని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదే పరిస్థితి కూడా ఇట్లాగే కొనసాగితే చూస్తూ ఊరుకునేది లేదు. ఏ స్థాయి నాయకుడైనా సరే వాళ్ళ మీద వేటు తప్పదని చెప్పేసి కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏఐసిసి ఈ ఎస్ఐఆర్ మీద తీవ్రంగా అప్రమత్తంగా తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే ఏఐసిసి నుంచి ముగ్గురు నాయకులను ఇక్కడికి పంపించేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 60 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ 60 మంది మొత్తం 119 నియోజకవర్గాలకు వెళ్ళి 119 నియోజకవర్గాలలో కూడా అవగాహన సదస్సులు పెట్టి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పేసి నిర్దేశించారు. ఇప్పటికే ఆ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని నియోజకవర్గాలలో కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు సక్రమంగా దీనికి సహకరించకపోవడం వల్ల అవగాహన సదస్సులు సరిగా జరగలేదు. దానివల్ల ఎస్ఐఆర్ పైన క్షేత్రస్థాయిలో అవగాహన లోపించుతుంది. ఆ లోపించడం వల్ల ఓటర్ల జాబితాను సవరించేటప్పుడు అర్హులైన ఓటర్లను తొలగిపోయే అవకాశం ఉండదు. పేద ప్రజలు కూడా తొలగిపోయినట్లయితే వాళ్ళకి ఇప్పుడు దాకా వస్తున్న ఆధార్ కార్డు పోతుంది, అట్లాగే రేషన్ కార్డు పోతుంది, ఓటర్ ఐడి లేకపోతే ఈ రెండు కూడా పోతాయి. కాబట్టి వాళ్ళకి తీవ్ర నష్టం జరుగుతుంది. వాళ్ళకి జరిగే నష్టం కాకుండా పార్టీకి కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళందరి ఓటు కూడా పోయినట్లయితే కూడా లౌకికవాదం అంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచే ఓట్లన్నీ కూడా పోయినట్లయితే కూడా అదే సమయంలో లౌకికవాదానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు, బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను చేర్చే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బూత్ స్థాయి అంటే బూత్ స్థాయిలో ఎవరైతే పార్టీ తరపున నియామకం అయినారో అబ్జర్వర్లు వాళ్ళంతా కూడా బూత్ స్థాయిలో పనిచేసి ఆ బూత్ లెవెల్ ఆఫీసర్లు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వెనక నుండి ఎక్కడ కూడా ఈ
ఓటర్లకు సంబంధించి సవరణ చేసేటప్పుడు మ్యాపింగ్ చేసేటప్పుడు వాళ్ళకు సంబంధించిన ఏ ఒక్క ఓటు కూడా అర్హులైన వాళ్ళకి సంబంధించి తొలగిపోకుండా చూడాలి. ఒకవేళ పొరపాటున అధికారులు ఎవరైనా తొలగించినట్లయితే ఆ ఓటు తిరిగి చేర్చే వరకు కూడా పోరాటం చేయాలి. అది దానికి చేసేదానికి కూడా తగిన సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పేసి నిర్దేశించారు. 10 రోజులు సమయం ఇస్తున్న ఈ 10 రోజులలో ఎవరైనా ఈ నిర్లక్ష్యం చేస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యాన్ని వీడి క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి మండల లెవెల్లో కానీ బూత్ లెవెల్లో కానీ ఈ ఎస్ఐఆర్ సక్రమంగా జరిగేటట్టుగా చూడనట్లయితే కూడా తనకు వచ్చే నివేదికను ఆధారం చేసుకొని వాళ్ళ మీద వేటు వేసేదానికి వెనుకాడమని చెప్పేసి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది, తీవ్రంగా హెచ్చరిక చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పార్టీకి నష్టం జరిగేటట్టుగా ఏ నాయకుడు వ్యవహరించినా చూస్తూ ఊరుకునేది లేదని కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. మరొక పక్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే స్థాయిలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయనైతే కొన్ని నియోజకవర్గాల పేర్లు కూడా చెప్పి ఏ నియోజకవర్గాలలో ఎవరెవరు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా ప్రస్తావించి ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా జరిగిందో మీకు అంతా తెలిసి కూడా మీరు ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఈ ఎస్ఐఆర్ జరగడం వల్లే అక్కడ ప్రభుత్వం కూలిపోయిందని, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పి అదే పరిస్థితి ఇక్కడ తెలంగాణ రాకూడదని మేము ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నప్పుడు కూడా ఎందుకు పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అంటే దాదాపు గంట పాటు కొనసాగిన ఈ జూమ్ మీటింగ్లో అటు ముఖ్యమంత్రి ఇటు పిసిసి అధ్యక్షుడు ఇద్దరు కూడా నాయకులపైన తీవ్రంగా విరుచుపడినట్టు తెలుస్తుంది. మీరంతా కూడా క్షేత్రస్థాయిలో ఉండి హైదరాబాద్ విడిచిపెట్టిపోయి క్షేత్రస్థాయిలో ఉండి అక్కడ జరిగే అవగాహన కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం కావాలి. ఎక్కడా కానీ లోటుపాట్లు లేకుండా మండల స్థాయిలో కావచ్చు, బూత్ లెవెల్ స్థాయిలో కావచ్చు ఎస్ఐఆర్ సక్రమంగా జరిగేటట్టుగా చూడాలి. అది మనకు ఇప్పుడు అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది కాబట్టి దాని మీద దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఇద్దరు పార్టీ నాయకులకు సంబంధించి అందరికీ కూడా దిశానిర్దేశం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఓటు స్టూడియో.